గారు. హలో హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీలాంటి మంచి వాళ్ళు మరెన్నో ఇయర్స్ హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ శైలు. హాయ్ శైలు. మిమ్మల్ని కలవడం అంటే మేము ఫ్రీ ఉండని రాలేదు, మిమ్మల్ని కలవాలని చెప్పి ఫ్రీ చేసుకొని మరి వచ్చాం. మీరంటే చాలా చాలా ఇష్టం. మంచితనానికి మారు పేరు మనోజ్ గారు. అయ్యో థ్యాంక్ యూ. సో ఇంత మంచి ఫాలోయింగ్, మీకు ఇంత స్టార్డమ్ ఉంది కదా, మన ఫ్యాన్స్కి ఒక్క 2 wordsలో ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నాకు స్టార్డమ్ అనేది ఆ పదం నేను అన్నండి. నాకు ఏది క్లియర్గా చూడగలుగుతున్నాను, ఏది ఫీల్ అవ్వగలుగుతున్నానంటే నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం, అది ఫీల్ అవ్వగలుగుతున్నాను. అండ్ దట్స్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఎస్పెషలీ కరెంట్గా వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, దెర్ వర్ టైమ్ వేర్ నాకు ఈ టీమ్స్ పెట్టుకోవడం, ఒక వార్ రూమ్ పెట్టుకోవడం, అందరి మీద మేమ్స్ చేయించడం, ఇవి నాకు తెలియదు. సో ఐ డోంట్ నో దట్ సైకిల్. సో బట్ ఐ హర్డ్, నాకు తెలిసింది చాలామంది ఇన్ఫ్లుయెన్స్ని హైర్ చేసుకొని డబ్బు ఇచ్చి దే వాంటెడ్ టు పుట్ బ్యాడ్ ఆన్ మీ. బట్ ఐ థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ దాంట్లో చాలామంది ఉండుంటారు ఇక్కడ. అవును, మీరు ఎవరు దానికి లొంగకుండా నిజం వైపు నిలబడి నన్ను సొంత మీ ఇంటోడులాగా మీరు కాపాడింది మీరందరే. ఈరోజు ఇలా సినిమాలు చేసుకుంటే ఈరోజు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భార్యని నిలబెట్టుకుంటున్నానంటే దానికి అంతా కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఎస్పెషలీ వచ్చి ఇది చెప్దామని, దానికోసమే ఇది మెయిన్గా అరేంజ్ చేసింది ఇది. నైస్. మీరు అప్కమింగ్ మూవీలో ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది, ఈ రోల్ని అయితే నేను బాగా పర్ఫెక్ట్గా ఇచ్చి పడేస్తా అని చెప్పి మీకు ఏదైనా రోల్ అని మీకుందా? అలాగేం లేదండి. నాకు జస్ట్ చేసిన క్యారెక్టర్కి మళ్ళీ రాకూడదని కోరుకుంటూ ఉంటాను. ఐ వాంట్ ఛాలెంజ్, ఐ వాంట్ కొంచెం కష్టపడే క్యారెక్టర్ వస్తే ఐ లైక్ ఇట్. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, ఎనీథింగ్ విత్ ఛాలెంజింగ్ కమ్స్ ఐఎమ్ ఎక్సైటెడ్. బిందాస్ సినిమా అయితే నేనైతే పిచ్చ ఫ్యాన్ అండి మీకు. ఆ సినిమా చాలా బాగా యాక్ట్ చేశారు. ఐ లవ్ ద యాక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో బిందాస్ అంటే సో May 20th అందరికీ ఒక సర్ప్రైజ్ డ్రాప్ రాబోతుంది. ఐ కాంట్ టెల్ మోర్ దెన్ దట్. వెరీ ఎక్సైటెడ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అన్న. ఇక్కడికి అన్న జరుగు ఒకసారి. హలో. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మనోజ్ గారు. థ్యాంక్ యూ. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అంటే అసలు ఫస్ట్ టైం నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, సెలబ్రేషన్ కలవడమే ఫస్ట్ టైం ఇది. సో ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీ అప్కమింగ్ మూవీ ఏదైతే రిలీజ్లో ఉందో, సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ మూవీలో ఎగ్జాక్ట్గా? అంటే మీ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఇందులో యూనిక్ ఏముంది? సో వాట్ వీ కెన్ ఫైండ్ ఇన్ దిస్ మూవీ యూనిక్, అది నా క్వశ్చన్. Total team, like especially if I'm talking about David Reddy, currently I'm shooting. The team is crazy అండి. Especially మా డైరెక్టర్ గారు హనుమారెడ్డి గారు అండ్ వేణు ఆచార్య గారు DOP, అండ్ ఆల్ రవి బసర్ గారి మ్యూజిక్ అండ్ ఉజ్వల్ గారు కానీ ప్రాణం పెట్టి చేస్తున్నారండి. అండ్ దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్. అండ్ సినిమా అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎనీథింగ్ రిగార్డింగ్ క్రియేటివిటీ, ఎనీవన్ హార్ట్, సోల్, ఫ్లెష్, బ్లడ్ అన్నీ పెడితేనే ఒక సినిమా అవుతుందండి. ఐ థింక్ దట్ సేమ్ ప్యాషన్ అదంతా ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్. అండ్ యా, ఓన్లీ థింగ్ అప్పుడు ఇప్పటికి ఒకటే తేడా ఏంటంటే పొద్దున 7 గంటలకు రమ్మంటే ఏడుస్తున్నారు, అదొకటే తేడా. అంటే లైక్ మీ ప్రీవియస్ మూవీలో ఫన్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫ్యామిలీ ఎవ్రీథింగ్ మేము చూసాము. చాలా మూవీస్ మేము అబ్జర్వ్ చేసాము. ఎవ్రీథింగ్ మిక్స్ మసాలా, అంటే లైక్ వీల్ ఎంజాయ్ యువర్ మూవీస్. సో ఇన్ దిస్ మూవీ వాట్ ఈస్ ద స్పెషల్? అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ కామెడీ ఆల్సో ఆర్ వాట్? డేవిడ్ రెడ్డిలో కామెడీయా? పొరపాటు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. 1 ఇంచు కూడా లేదు దాంట్లో. ఊచకోత రక్తపాతం, అదే సినిమా. Thank you so much, sir. Thank you. Wish you many more happy returns of the day. Once again, stay blessed. God bless you. Thank you so much. God bless you as well. హాయ్ అన్న. హాయ్ అన్న. ఇక్కడ అన్నయ్య. Yeah. So we have a little fan. Hi Nana. Hi మంచు అన్నయ్య, హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ రా చిట్టన్నయ్య. నీకోసం ఒక సాంగ్ పాడతా. పాడు.
రుదిన పవర రుదిన సవర రుదిన పవర రుదిన సవర జగత్ గత్త 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 రుదిన పవర రుదిన సవర జగత్ గత్త 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 గత్త. వావ్ క్లాప్స్ ఇరగ తీసారా సూపర్ సూపర్ ఒక డైలాగ్ చెప్తా. చెప్పు. నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. వావ్ నాకంటే బాగా చెప్పావు నాన్న నువ్వు. థ్యాంక్ యూ. యు వెల్కమ్. ఐ లవ్ యూ. లవ్ యూ టు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న మీరే సక్సెస్కి. థ్యాంక్ యూ తమ్ముడు. ఏంటంటే మీరు ఏ డైలాగ్ అన్నా సరే అదొక ఫేమస్ అయిపోతుంది, అది మీకు కూడా తెలుసు. అది మా మెంబర్స్కి అయితే చాలా స్టఫ్ ఇచ్చేస్తుంది అన్న. దానికి థ్యాంక్స్ అన్న. మీరు ఏ డైలాగ్ యూజ్ చేస్తారో చాలా సక్సెస్ అవుతుంది. సో నేను అడిగేది ఏంటంటే మీ అప్కమింగ్ మూవీస్లో మా మెంబర్స్కి సరిపోయే స్టఫ్ ఏమన్నా ఇస్తున్నారా మీరు? సారీ అప్కమింగ్ మూవీస్లో మేము టెంప్లెట్స్ మేము వాడుకుంటాం కదా, కొంచెం గట్టిగా వాల్యూమ్ పెంచుతారా? షార్ట్ వాల్యూమ్. ఏంటి అందరూ వెళ్ళిపోయారు? బార్ ఓపెన్ చేశారా ఏంటి? రెడీ. సో మీ అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు బిందాస్లో ఉంటే మాకు కొన్ని మేము స్టఫ్స్ ఉంటాయి, దాన్ని మేము మా సారీ బ్రదర్ ఒకసారి ఆ వాల్యూమ్ ఏదైనా పెంచుతారా? హలో ఈ మైక్ ఒకసారి ఈ మైక్ ట్రై. యా అన్న ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా, అందులో మాకు సరిపడా మేము స్టఫ్ ఏమన్నా కంటెంట్ మీరేమన్నా అవి చూస్ చేసుకున్నారా మూవీస్లో? అంటే మేమ్స్ కంటెంట్ చేయాలని రాయట్లేదు తమ్ముడు. సినిమా బాగా రావాలి, బాగా చేయాలని చేస్తున్నాం. ఏదైనా బాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటిలోనే మీకు ఆటోమేటిక్ కంటెంట్ దొరుకుతుంది. అండ్ డేవిడ్ రెడ్డి లైక్ ఐ సెడ్ ఇట్స్ అ సీరియస్ ఫిలిం. అండ్ దానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా నా బర్త్డేకి వస్తుంది. అండ్ డైరెక్టర్ గారు నేను కూడా ఊహించుకోలేదు నన్ను అలా చూపిస్తారని అలా చూపించున్నారు. ఇంకా 2 రోజుల్లో ఉంది, సో ఎల్లుండు. అండ్ మేమ్స్కి అయితే నేను చెప్పాను కదా, నా కామెడీ మూవీస్ నచ్చిన వాళ్ళందరికీ 20వ తారీఖు పొద్దున ఒక సర్ప్రైజ్ రాబోతుంది. సో దాంట్లో మీరు చాలా ఎరుకోవచ్చు. కంటెంట్ వస్తుంది అన్న బాగా. హాయ్ అన్న, ఒక చిన్న హక్ తీసుకొస్తాం మీతో. అయ్యో రా తమ్ముడు. బర్త్డే రోజు అగ్గు వచ్చిందంటే నువ్వు చాలా లక్కీ. సో బేసికలీ ఇప్పుడు అన్న చెప్తుంది ఏంటంటే దొంగ ఇలాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్, అంతేనా? అంతే. ఓకే సూపర్. సో గివ్ ఇట్ అప్. నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అన్న. ఇక్కడ హాయ్ తమ్ముడు. దిస్ ఇస్ మహేష్ అన్న. Hi, యాక్చువల్లీ Mahesh. అంటే ఇండస్ట్రీలో ఏ హీరో, నేను టీఎఫ్ఐ కట్టుబానిస్ అనమాట. ఏ సినిమా వచ్చినా మంచిగా చూస్తా. సో చాలా హీరోలు ఎవరు వచ్చినా కానీ సక్సెస్ అయినా కొంచెం మంచి ఫీల్ ఉంటుంది. బట్ మీ కంబ్యాక్ ఎందుకో ఫీల్ పర్సనల్ అన్న. కొంచెం అంటే లైక్ వచ్చాడ్రా అన్న మళ్ళీ, అంటే లైక్ ఆ ఫీల్ ఉండే అనమాట మీరు సక్సెస్ అయినప్పుడు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు. సో బిందాస్కి, నూకయ్యకి, రాజుబాయ్కి నేను బిగ్ ఫ్యాన్ అన్న. అట్లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? దేవుడి వల్ల ఇప్పుడు అన్నీ నెక్స్ట్ చేసే మీ అందరి బ్లెస్సింగ్స్తో 4-5 సినిమాలు ఒప్పుకున్నాను తమ్ముడు. అండ్ ఒకటి మించి ఒకటి ఉంది, దానికి ఒకటి సంబంధం లేదు. అందులో ఇంకోటి టైటిల్ ఇక్కడే డైరెక్టర్ వచ్చినారు చెన్నై నుంచి. సో ఆ టైటిల్ అనౌన్స్ చేస్తే కొడతారు, అది కూడా ఇట్స్ సర్ప్రైజ్. సో మీరు అలా అడుగుతుంటే చెప్పారు ఉంది కానీ చెప్పలేరు అనమాట. బట్ యా ఎక్సైటింగ్ లైన్అప్ వస్తుంది. మీరు అడిగినట్టే ఆ మాస్ దీంట్లో వెరీ హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్స్, హార్ట్ హిట్టింగ్ ఫిల్మ్స్తో వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే లైక్ చెప్పండి అన్న, ఏం కాదు. బాస్ లీక్స్ లాగా మనకి మనోజ్ అన్న లీక్స్ వచ్చేస్తుంది. నీకేం తమ్ముడు, నీకేం కాదు, నాకుంటుంది డబ్బా డ్యాన్స్ తర్వాత. అన్న లైక్ హ్యాపీ బర్త్డే. బ్రో డైరెక్టర్ సార్, సబరి సార్, they're asking for the title, sir. Okay, he's our director Sabri Garu from Chennai. So the movie name is Vallari. Vallari ante Sanskritlo boomerang. ఓకే. సో ఆ బూమరాంగ్ బేస్ చేసుకుని మూవీ. అండ్ ఒక మ్యాజికల్ రైటింగ్తో వచ్చాడు ఆయన. సో ఈవెన్ దట్ సూన్ హీస్ గోయింగ్ టు అనౌన్స్ ఇట్ అఫీషియల్లీ. Wish you all ఫస్ట్ the ఇక్కడే best. చెప్తున్నాను మీకు. విష్ యూ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ Thank you. అన్న లైక్ ఒక్కసారి మా కోసం కరెంట్ తీగ మియావ్ ప్లీజ్ ఒక్కసారి. హాయ్ అన్న, హాయ్ హాయ్ దిస్ ఇస్ పవన్. హాయ్ పవన్. Friends మహేష్ అందరూ- అయిపోయింది, పవన్ అయిపోయారు. Yeah. సూపర్.
ఇద్దరు ఫ్రెండ్స్ అందరు ముద్దుగా పవన్ అని పిలుస్తారు, మీరు కూడా పవన్ అని పిలవచ్చు. ఓకే బ్రదర్, నా ముద్దు రావట్లేదు. అన్న, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత తిరిగి వెనక చూడకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఒక ఇండస్ట్రీని నమ్ముకొని రాకండి, ఎనీ ఫీల్డ్. మై సిన్సియర్ సజెషన్ ఇస్ ఆల్వేస్ హ్యావ్ 2 or 3 parallel tracks and keep one goal. ఎందుకంటే ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎ జోక్. ఎన్నో సైలెంట్ రోజులు, ఎన్నో సైలెంట్ రాత్రులు, అవి వారాలుగా మారుతాయి, నెలలుగా మారుతాయి, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా మారుతాయి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్, జరిగిపోతుంది కొట్టేస్తాము, ఈ ఫ్రైడే తిరిగిపోతుంది జాతకం అనుకుని దిగిపోతే, యా కాన్ఫిడెన్స్ ఇస్ గుడ్ బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్. సో సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. ఇంకో ప్యారలల్ ఇది కూడా చూసుకొని, ఎప్పుడు మీకు ఫైనాన్షియల్గా మీరు అది కొంచెం స్టెబిలిటీగా వేరే చూసుకుంటూ ఉంటే, మీరు అప్పుడు మీ ప్యాషన్, మీ హార్డ్ వర్క్, అప్పుడు యూ కెన్ కంటిన్యూ ఆన్ దిస్. మీరు ఇదే అనుకుంటూ మీరు తర్వాత ఫైనాన్స్, అంటే నాకు పర్సనల్గా జరిగింది. సో మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినప్పుడు మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేయలేవు టు మీట్ దిస్. సో దట్స్ మై ఓన్లీ సజెషన్. అన్నీ వదులుకొని అయితే రాకండి, ముఖ్యంగా చదువును వదులుకొని రాకండి. దట్స్ ఆల్. హాయ్ అన్న. వదిన ఎలా ఉందన్న? బాగుంది తమ్ముడు, థ్యాంక్ యూ. కాదు, అక్కడ అడిగారు. వదిన ఎలా ఉంది? బాగున్నారు తమ్ముడు, హాయ్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. ఒక్క నిమిషం కొంచెం స్టార్ట్ చేసి కొంచెం జరగరా కెమెరా కొంచెం. అండ్ ఇంకోటి, మీరు అడిగేటప్పుడు ఒకసారి మీ పేజ్ నేమ్, మీ పేరుని కూడా చెప్తే ఇట్ విల్ బి గ్రేట్. ఒకసారి. హలో సార్. అన్న హాయ్. పాకాల నుంచి అన్న, హే చంద్రగిరి. సూపర్ తమ్ముడు. అదే మిమ్మల్ని ఒకటే అడగాలని, ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి మీరు యాక్ట్ చేయకపోయినా అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ కొత్త బర్డింగ్ యాక్టర్స్ కానీ వాళ్ళు ఎవరైతే ఛాన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? 100% తమ్ముడు. ఎంఎం ఆర్ట్స్ అని నేను అహం బ్రహ్మాస్మి సినిమా, ఫస్ట్ సినిమా నా ప్రొడక్షన్ రావాలని స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది ఆగి పుష్ అయింది. అది పుష్ అయింది తప్ప ఆగలేదు. ఏదో ఒక రోజు అది ప్రొడ్యూస్ చేస్తాను. బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిలిం. అది చేయకముందు వీ ఆల్రెడీ డిసైడెడ్ అండ్ వీ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ న్యూ కమర్స్ కానీ కొత్త థాట్స్ ఉన్న వాళ్ళకి కానీ వీఆర్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ టాలెంట్ టు కమ్ అండ్ డైరెక్ట్ అండ్ ప్రొడ్యూస్ ఫిలిమ్స్ ఆల్సో విత్ అస్. పాకాల్లో సత్యమ్మ గుడి దగ్గర మీరు షూట్ చేసినప్పుడు చాలాసార్లు ట్రై చేశాను ఫోటో దిగడానికి, ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఒక్క ఫోటో అన్న మీరు. అందరికి ఇస్తాను తమ్ముడు, 100%. థ్యాంక్ యూ.